హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ రోడ్డు ప్రస్తుతం ఉన్న స్టేటస్. ఈ రోడ్డు విడ్త్ 100 మీటర్స్ ఉంటుంది, అంటే 330 అడుగులు ఉంటుంది. అలానే ఓవరాల్ లెంగ్త్ 42 km ఉంటుంది. ఒకసారి ఈ రోడ్డుకు సంబంధించిన వివరాలు డీటెయిల్ గా గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ నెంబర్ 13 రావరియాల ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు ఎగ్జిట్. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది శ్రీశైలం హైవే, అలానే ఈ రైట్ సైడ్ లో ఉన్నది సాగర్ హైవే. ఈ రెండు హైవేలకి మధ్యలో ఈ లొకేషన్ లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారు. సో మనం చూస్తున్న రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఈ ఎగ్జిట్ 13 దగ్గర స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ సిటీ మీద గుండా వెళ్లి రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది. దీని స్టార్టింగ్ పాయింట్ ఒకసారి చూస్తే ఈ ఎగ్జిట్ 13 దగ్గర కిందకి దిగితే ఇటువైపు వెళ్తే మనం కొంగర్కలానికి వెళ్తాము. ఆ రోడ్ లోనే స్టార్టింగ్ లో ఇక్కడ నారాయణ ఐఐటి అకాడమీ ఉంది. ఈ అకాడమీ పక్క నుంచి ఈ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఈ స్టార్టింగ్ లొకేషన్. ఈ రోడ్డుని 2 ఫేజెస్ లో నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 ని ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 దగ్గర ఉన్న రావిరియాల నుంచి ఫ్యూచర్ సిటీలో ఉన్న మీర్ఖాన్పేట దాకా నిర్మిస్తున్నారు. అలానే ఫేజ్ 2 మీర్ఖాన్పేట దగ్గర నుంచి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే మల్లేపల్లి దాకా ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ తో కలిపి అంచనా వేసిన వ్యయము 4,620 కోట్ల రూపాయలు. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు పక్కనే ఈ లొకేషన్ లో ఫాక్స్కాన్ ని, అలానే ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ని చూడొచ్చు. ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దాటిన తర్వాత ఇక్కడంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గర నుంచి ఉన్న రోడ్డు సిచ్యుయేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము.